హీరో రిషబ్ శెట్టి తన డైరెక్షన్ లో వచ్చిన కాంతారా మూవీ 400 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలన విజయం అందుకుంది. ఈ మూవీకి ప్రీక్వెల్ గా తీసిన కాంతారా చాప్టర్ 1 మూవీకి కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. రిషబ్ శెట్టి యాక్టింగ్ కి, అతని డైరెక్షన్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నెల 2న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా దుమ్ము రేపుతోంది. అన్ని థియేటర్లలో కాంతారా చాప్టర్ 1 హవా మొదలైంది. బెంగళూరులో ఒకే రోజు 1000కి పైగా షోలతో కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయింది. ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూలు చేసింది. కోస్తా కర్ణాటక సంస్కృతిని, అక్కడ ప్రజల విశ్వాసాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారంటూ రిషబ్ శెట్టిని ప్రశంసిస్తున్నారు సినీ అభిమానులు. కొన్ని వందలేళ్ల నాటి చరిత్రను మళ్లీ ప్రజలకు చూపించారని, ముఖ్యంగా భూతకోల, పంజార్లి, గులిక అనే దైవాలకు సంబంధించిన ఆరాధనల గురించి తెలియజేశారని మెచ్చుకుంటున్నారు. దక్షిణ కర్ణాటకలోని తమిళనాడు ప్రాంతంలో మనిషి రూపంలో లేని దేవతలను పూజించటం సంస్కృతిలో భాగంగా కొన్ని వందలేళ్ల సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ దేవతల్ని అక్కడి ప్రజలు భూతాలతో పాటు దైవాలుగా పిలుస్తారు. ముఖ్యంగా దైవారాధనలో భాగంగా జరిగే వేడుకను భూతకోల అని పిలుస్తారు. ఈ వేడుకలో భాగంగానే దైవం మనిషిలోకి ప్రవేశించి ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా తీర్పులు చెప్పడం వంటి చేస్తుంది. అంతేకాకుండా ముందు వచ్చే సమస్యల గురించి కూడా చెప్పి వాటిని పరిష్కరించే దిశగా నడుచుకోవాలని ప్రజలను సూచిస్తుంది. ఇలా జరిగే కార్యక్రమమే భూతకోలగా చెప్పుకుంటారు. ఈ సినిమాలో పదే పంజర్లి అనే పదం కూడా వినిపిస్తోంది. ఈ పదానికి అర్థం వరాహ రూపం. అలాగే గులిక అనే పదం కూడా ఈ సినిమాలో విన్నా. శివుని అంశ అని దీని అర్థం. ఈ ప్రాంతంలోని ప్రజలు శ్రీ మహావిష్ణువు ఆరాధ్యుడు శివుడని భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలు దైవారాధనలో భాగంగా పరమశివుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే పంజర్లిపై పురాణాల్లో అనేక కథలున్నాయి. పూర్వం రైతులు ఎక్కువగా ఈ దేవుణ్ణి పూజించేవారట. పండిన పంటలు పందులు తినకుండా ఉండటానికి పంది రూపంలో ఉండే పంజర్లిని పూజించేవారని కథల్లో చెప్పారు. ఇలా పూజించడం వల్ల పందులు పంటకు నష్టం చేసేవి కాదట. అలాగే దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సింహం ముఖం, ఎద్దు ముఖాలతో కూడిన దేవుళ్లను కూడా ఇప్పటికీ పూజిస్తున్నారు. అక్కడ అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో గులిక కూడా ఒకటి. అగ్ని రూపంలో అత్యంత శక్తివంతమైన ఈ గులిక దేవుడు కర్ణాటక ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో చాలా ఫేమస్. ఈ గులిక దైవాన్ని పూజించడానికి ప్రత్యేకమైన పూజారుంటాడు. వీరిని అక్కడ ప్రజలు దైవనర్ధకుడిగా పిలుస్తారు. ఇక పంజర్లి అంటే పంది ఆకారంతో కూడిన శక్తివంతమైన దేవుడు. అత్యంత పవిత్రమైన దేవుళ్ళలో ఈ దేవుడు కూడా ఒకరు. అక్కడి ప్రజలు ఈ దేవుణ్ణి వరాహ దేవుడిగా కూడా పిలుస్తారు. ఈ దేవుడు అడవి జీవనాన్ని, పోరాటాన్ని సూచిస్తుందని అంటారు. అంతేకాకుండా ఈ దైవం మనిషిలోకి వచ్చి తన నోటితో ప్రజలకు దైవ ఆదేశాలు చేస్తుంటాడట. అలాగే భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి కూడా ముందుగానే తెలియజేస్తుందని అక్కడ ప్రజల నమ్మకం.